హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అవినాష్ ఫర్ ద ఫస్ట్ ఫినాలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ 8 సీజన్. మేబీ సేవ్ అయితేనే, బట్ ఆ టాస్క్ గెలవటము, సో గెలిచాడు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అండ్ ఫస్ట్ టాస్క్ తుప్పాస్ టాస్క్ లాగా ఉంది కానీ పర్లేదు, సెకండ్ టాస్క్ ఎంతో కొంత సమ్హౌ బెటర్ అనుకున్న దాంట్లో కంటే పర్లేదు, బెటరే. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో లైక్ విష్ణుప్రియ, శ్రీముఖి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, నిఖిల్ గురించి మాట్లాడుకుందాం, తేజ గురించి కూడా మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుంటే వెళ్దాం. ఫస్ట్ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 1 కంటెస్టెంట్, బీభత్సమైన ఓటింగ్ పడుతున్న కంటెస్టెంట్, అసలు ఎక్కడ చూసినా నిఖిలే గెలుస్తాడు అని చెప్తున్న కంటెస్టెంట్, ఒక కంటెస్టెంట్, అలాంటి ఒక తోపు కంటెస్టెంట్. టాస్కులు అంటే ప్రాణం ఇస్తాడు, టాస్కులు ఆడాలంటే మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. టాస్కులలో విన్ పర్సంటేజ్, హయ్యెస్ట్ విన్ పర్సంటేజ్ బిగ్ బాస్ 8 సీజన్లో ఉన్న ఒకే ఒక వ్యక్తి. కాలు బాగాలేకపోయినా, బొట్టనలకు దెబ్బ తగిలినా, పరిగెత్తుకుంటూ వెళ్ళి గేమ్ ఆడి ఎఫర్ట్స్ పెట్టి జస్ట్ దాన్ని పరిగెత్తుకుంటూ గంట కొట్టేటప్పుడు కానీ, లేకుంటే యాక్షన్ రూమ్లోకి వెళ్ళి ఆ బిగ్ బాస్ సెట్ చేసేటప్పుడు కానీ మొత్తం హైలైట్, ఆ కాలుకి దెబ్బ తగిలిన ఆడటం అనేది చిన్న విషయం కాదు అసలు. అది నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్. అలాంటి ఒక కంటెస్టెంట్, అలాంటి ఒక తోపు వెన్ కమ్స్ టు డిస్కషన్స్లో మాట్లాడుతున్నప్పుడు ముగ్గురు కూర్చొని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఒక పేరు చెప్పినప్పుడు కనీసం మనం మాట్లాడడానికి కూడా లేకపోతే, కనీసం మనం మాట్లాడలేకపోతే ఎందుకు? ఆ ఒక్కటి, లైక్ అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, కామ్గా ఉండడానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి, మాట్లాడాలని. యూ షుడ్ స్పీక్. మాట్లాడాలి. నువ్వు తప్పో ఒప్పో బొచ్చు భోషణం ఏదో మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోవటం వల్ల, నువ్వు గట్టిగా వాదించకపోవడం వల్ల, నీ వాయిస్ రేజ్ చేయకపోవటం వల్ల తేజ లాంటి ఒక క్యాండిడేట్ అనవసరంగా ఫైనల్ కంటెండర్కి వచ్చాడు. అది ఫైనల్ కంటెంట్ రావడానికి సపోర్ట్ అయితే ఓకే, సరే మొన్న పృథ్వీకి చేసావు కాబట్టి ఈరోజు తేజకు చేసావు, సో అర్థం చేసుకోగలుగుతాం. బట్ అది ఫైనల్ కంటెంట్ రావడానికి కాదు, ఫైనల్ కంటెండర్ కోసమే అది. మీరు ఎలా అయితే ఆడి గెలిచారో, రోహిణి ఎలా అయితే ఆడి గెలిచిందో, అవినాష్ ఎలా అయితే ఆడి గెలిచారో, అతను ఆడకుండా మీ ముగ్గురు సెలెక్ట్ చేయడం వల్ల, ముగ్గురులో వాళ్ళిద్దరు ఎక్కువగా సెలెక్ట్ చేయడం వల్ల అది వచ్చింది. వాళ్ళిద్దరు ఎందుకు సెలెక్ట్ చేశారు? ఒక వీక్ పర్సన్ తోటి మేము ఆడాలనుకుంటున్నాము, మీరు ఇద్దరు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నారు, సో ఇంకొక స్ట్రాంగ్ అని తీసుకొచ్చుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి అతను తెచ్చిపెట్టుకున్నారు. బట్ నువ్వు అలా కాదు కదా. నువ్వు స్ట్రాంగ్ పర్సన్స్తో గేమ్ ఆడాలనుకుంటున్నావు, పృథ్వీతో ఆడాలనుకున్నావు, గౌతమ్తో ఆడాలనుకుంటున్నావు. నువ్వు అలాంటి తోపు. నువ్వు ఎందుకు తేజాన్ని పెట్టుకుంటావు? నువ్వు వాయిస్ రేజ్ చేసి ఉండాల్సిందే, పృథ్వీ కోసం వాయిస్ రేజ్ చేసి ఉండాల్సిందే. తెలీదా నువ్వు ఎలా విన్ అయ్యావో? పృథ్వీకి పాపం డిజర్వ్స్ కదా అది, గౌతమ్కి కూడా డిజర్వ్సే కదా అసలు. అది ఒక వ్యక్తి మాట్లాడకపోవటం వల్ల, ఒక వ్యక్తి తన వాయిస్ రేజ్ చేయకపోవటం వల్ల, ఒక అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఫైనల్ కంటెండర్కి రావటం వల్ల గేమ్ మొత్తం తారుమారు అయిపోయింది. అక్కడ తను ఫైట్ చేసి నుంటే ఖచ్చితంగా పృథ్వీయో గౌతమో వచ్చేవాళ్ళు, రిజల్ట్ వేరేలాగా ఉండేది. అట్లీస్ట్ రిజల్ట్ ఒకటేలాగున్నా కూడా నలుగురు తోపులు ఆడుండేవాళ్ళు అట్లీస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు గేమ్ ఫినిష్ చేశారు. అసలు గేమే కనీసం ఫస్ట్ రౌండ్ 2 గేమ్లు ఆడారు, ఫినిష్ చేయాల. అండ్ ఇట్స్ ఆల్ నాట్ అబౌట్ వాళ్ళు 2 ఆడారు, సో వాళ్ళందరూ 2 ఆడారు, పృథ్వీ 2 ఆడాడు, నెక్స్ట్ గౌతమ్ 2 ఆడాడు, పాపం తేజ 1 ఆడాడు. తేజ వాళ్ళు 2 ఆడింది కంటెంట్ రావడం కోసం. మీరు డైరెక్ట్గా 1 ఆడితే కంటెంట్ ఇచ్చేస్తారా? పోనీ 1 గొప్పగా ఆడలేదు కదా. ఈ పాయింట్లన్నీ మాట్లాడాలి కదా. అక్కడ ఏం పాయింట్లు మాట్లాడకుండా, సరే ఓకే మీరు తేజ అనుకుంటున్నారు కదా, సరే ఓకే నాకు కూడా తేజ పాపం ఫీల్ అవుతున్నాడు, తేజకి ఇద్దాము అంటే అట్లా ఫీల్ అయితే ఇచ్చేస్తారా కప్పు? రేపు పొద్దున్న తేజ బొర్లి ఏడుస్తాడు, తేజ కప్పు ఇచ్చేస్తావా? కప్పు ఇవ్వరుగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి నిఖిల్ దగ్గర నుంచి. ఇదైతే మాత్రం లిటరల్లీ అసలు ఎంత గేమ్ ఆడారంటే, కాల్ బాగాలేకపోయినా కానీ నువ్వు టాస్క్ ఆడిన విధానం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. కానీ నిఖిల్ ఆడింది ఇది మాత్రం అస్సలు వల్ల కావట్లేదు తీసుకోవడం దీన్ని. అక్కడ పృథ్వీ డిజర్వ్స్, గౌతమ్ కంటే పృథ్వీ డిజర్వ్స్. ఎందుకంటే పృథ్వీ తినతోటి టాస్క్ ఆడినప్పుడు తిని కంటెంట్ రావడానికి పృథ్వీ చేసిన ఒక చిన్న తప్పు, వాళ్ళు కనీసం దాన్ని మ్యాచ్ చేయకుండా సో డైరెక్ట్గా నిఖిల్లే విన్నర్ అని చెప్పారు. పృథ్వీ డిజర్వ్స్ ఆ గేమ్ ఆడడానికి. ఇంకొక సెకండ్ ఛాన్స్కి పృథ్వీ డిజర్వ్స్. అంటే అది కంటెంట్ రావడానికి. సో కంటెంట్ రావడానికి వీళ్ళు ఎలా కంటెంటర్ అయ్యారు? ముగ్గురు, అవినాష్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, రోహిణి అవ్వచ్చు, కంటెంటర్లు ఎలా అయ్యారు? ఆడి ఎఫర్ట్స్ పెట్టి గెలిచి కంటెంటర్లు అయ్యారు. సో ఇప్పుడు కంటెంటర్షిప్ 4వ కంటెంటర్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి, ఎవరైతే గేమ్ సరిగ్గా ఆడారో బట్ లక్ ఫేవర్ చేయక ఓడిపోయారో, గౌతమ్ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాని
అసలు కనీసం ఒకటి కూడా ఫినిష్ చేయకుండా 2 టాస్కుల్లో ఏ టాస్క్ ఫినిష్ చేయకుండా కేవలం 2వ ఛాన్స్ రాలేదని చెప్పి డైరెక్ట్గా కంటెండర్షిప్ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అసలు వాళ్ళ చేతకాంతనం అది. ఎవరిది? అవినాష్ది, రోహిణిది. వాళ్ళ చేతకాంతనం. వాళ్ళు భయపడి వాళ్ళ గేమ్ ఆడారు తేజాన్ని పెట్టుకొని. నిఖిల్ షుడ్ స్పీక్. నిఖిల్ అక్కడ మాట్లాడలేదు. అసలు చాలా అంటే చాలా అస్సలు ఒక విన్నర్ అవ్వాల్సిన ఒక వ్యక్తి, విన్నర్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ విన్నర్ పొజిషన్కి దగ్గరగా కప్పు పక్కనే కూర్చొని నిలబడిన వ్యక్తికి వాయిస్ రైజ్ చేయలేకపోవటం అనేది అస్సలు యాక్సెప్టబుల్ కాదు అసలు నా దృష్టిలో అయితే. సీరియస్లీ ఈ విషయంలో భలే కోపం వస్తూ ఉంది నాకు ఇక్కడైతే మాత్రం. ఎందుకంటే పృథ్వీకి అన్యాయం జరిగింది, గౌతమ్కి అన్యాయం జరిగింది. అన్డిజర్వ్డ్ తేజ అసలు ఈ టాస్క్ ఆడడానికి ఏడిచాడు. ఏడిస్తే ఇచ్చేస్తారా? పృథ్వీ కూడా అదే అడుగుతున్నాడు కదా, నేను ఫీల్ అయితే ఇచ్చేసేది ఏంది మచ్చా, నేను కూడా ఫీల్ అవుతాను అది ఇదని. అక్కడ కూర్చొని వాళ్ళిద్దరు పేర్లు నాకు చెప్పు, నాకు తెలుసు వాళ్ళిద్దరు ఆ పేర్లు చెప్తారని. సో ఇంకా నేను అది చెప్పాను. వాళ్ళిద్దరు 100 పేర్లు చెప్తారు, నీ వాయిస్ ఎందుకు రైజ్ చేయలేదు? అక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు ఇది, నబీల్ అడుగుతున్న క్వశ్చన్. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ కూడా అడుగుతుంది క్వశ్చన్. విష్ణుప్రియ అసలు ఎక్కడ ఏది మాట్లాడు, విష్ణుప్రియ అడుగుతుంది యాక్చువల్గా గట్టిగా. నువ్వు వాళ్ళతో మాట్లాడతావు అనుకున్నాను, వాళ్ళ లైక్ పర్సనాలిటీస్ బయటకు తీసుకొస్తావని అనుకున్నాను. అంటే నిఖిల్ మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ బయటే కాదు లోపల కూడా బీభత్సంగా ఉన్నాయి, ఆకాశానికి ఎత్తున్నాయి. నిఖిల్ మాట్లాడాలి, నిఖిల్ వాయిస్ అవుట్ చేయాలి, నిఖిల్ రైజ్ చేయాలి వాయిస్ అని. ఎందుకు అక్కడ తేజాకి ఇవ్వడం? డిజర్వ్స్ కంటెస్టెంట్స్ నీ కళ్ళ ముందే ఉన్నారు కదా. నీకు గౌతమ్ గుర్తు రాలేదు, పృథ్వీ గుర్తు వచ్చాడు కదా. పృథ్వీ కోసం ఫైట్ చేయాలి కదా, పృథ్వీ కోసం మాట్లాడాలి కదా. పృథ్వీ కూడా అదే అంటాడు, నీ వాయిస్ నువ్వు పెట్టుండాల్సింది, నువ్వన్నీ మాట్లాడుకుని నువ్వు అక్కడ పెట్టుంటే మేబీ బిగ్ బాస్ మాకు డెసిషన్ రాలేదు, నువ్వే చూసుకో అని చెప్తుంటే అప్పుడు బిగ్ బాస్ లేదు మెజారిటీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అది అప్పుడు డెసిషన్. అది వాళ్ళిద్దరు మెజారిటీ చెప్పేశారు. ఇంకా నువ్వు మాట చల్లదు వేస్ట్, ఎందుకు నా చెప్పడం, నేను చెప్పినా ఒకటే, పృథ్వీ పేరు చెప్పినా వేస్టే, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ తేజ పేరు చెప్పేశారు. మెజారిటీ నాట్ విన్స్ ఎవ్రీ టైం. అక్కడ చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ గేమ్ ఆడిన విధానం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అసలు. అది కాలు బాగాలేకపోయినా పరిగెత్తుకుంటూ గంట కొట్టడము, కింద పడిపోవటము గంట కొట్టేటప్పుడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ యాక్షన్ రూమ్లోకి వెళ్ళడము, ఆ బ్యాలెన్స్ చేసేటప్పుడు మేబీ ఆ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఆ షివర్ రావడం ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు. సో స్లైట్లీ బ్యాడ్ లక్ అది. బట్ అవినాష్ నెక్స్ట్ లెవెల్. అవినాష్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే ముందు 4 సార్లు అవినాష్ పడిపోయినా కూడా ఆ ప్రెషర్ని తీసుకొని అవినాష్ పెట్టడం ఏదైతే ఉందో సూపర్ అసలు అది. బట్ ఇక్కడ నిఖిల్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు, మామూలు విషయం కూడా కాదు, నెక్స్ట్ లెవెల్. బట్ అది స్లైట్లీ బ్యాడ్ లక్ కింద. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా నిఖిల్ మాట్లాడాల్సిన విషయం. ఓకే, అక్కడ అస్సలు కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఆ టాస్క్ కూడా ఓవరాల్గా అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకునే విషయం తేజ. ఈ తేజ అనే వ్యక్తి చాలా స్మార్ట్, మామూలు స్మార్ట్ కాదు, టూ స్మార్ట్. ఓకే, ఇప్పుడు గౌతమ్ని ఏదో ఎక్స్పోజ్ చేస్తాను నేను, నాకు సోమవారం వరకు టైం ఇవ్వండి, నేను నామినేషన్స్లో మొత్తం కక్కిస్తాను. సో అది అంతా మాట్లాడతారు. బికాస్ ఆఫ్ గౌతమ్ హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్బా గౌతమ్ని ఇరికిస్తానంటున్నారు రా, ఇదిగా దొరికింది, ఇంకా మనకి వీడియోస్ దొరికితే తేజ భలే మాట్లాడతారు, తేజ దగ్గర భలే పాయింట్లు ఉంటే మొత్తం బయటకు తీస్తారా, మొత్తం మనకి చెప్తారా అని చెప్పి అందరూ ఓట్లు వేసేస్తారు. నాకు మొత్తం హేటర్స్ అందరూ నాకే ఓట్లు వేస్తారు, నేను సేవ్ అయిపోవచ్చు అన్న ఆలోచన తప్పితే అక్కడ నిజంగా గౌతమ్ని ఎక్స్పోజ్ చేయాలి అని నాకు ఎక్కడ కనపడాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్గా కనపడాలి. ఈవెన్ తో నేను లైవ్ చూసా, నాకు ఎక్కడ కనపడాలి, ఆ ఇంటెన్షన్ కనపడలేదు. మాట్లాడుతున్నాడు, కోప్పడుతున్నాడు, తను తప్పు అని చెప్తున్నాడు. బట్ నాకు ఆ ఇంటెన్షన్లో తిను సేవ్ అవ్వాలి కాబట్టి గౌతమ్ని బ్యాడ్ చేస్తున్నాను అన్న తప్పితే ఆ ఒరిజినల్ ఇంటెన్షన్ కనపడలేదు. ఒరిజినల్ ఇంటెన్షన్ ఎందుకు కనపడలేదు అంటే ముందు నుంచి చూస్తున్న వ్యక్తి సడన్గా ఈరోజు మాట్లాడేసరికి, ఈరోజు మాట్లాడినా కూడా ఆ కొన్ని పాయింట్స్ మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాడంటే, నువ్వు గట్టిగా చెప్పట్లేదు, నువ్వు సోలో గేమ్ కావాలని ఆడుతున్నావు, ఫేక్గా ఆడుతున్నావు, సోలో గేమ్ ఆర్టిఫిషియల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు సోలోని ప్రూవ్ చేసుకోవడం కోసం మమ్మల్ని నన్ను కావాలని చెప్పి నన్ను ఇరికిస్తున్నావు ప్రతిసారి, నువ్వు నాకు కావాలని హెల్ప్ చేయట్లేదు, నువ్వు ఇది సోలోగా కావాలని ఆడుతున్నావు. ఆ రోజు కూడా రోహిణి గారి టాస్క్ అప్పుడు కూడా, రోహిణి గారిని సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఇలా చెప్పావు, అలా చెప్పావు. ఇవన్నీ పాయింట్స్ ఏం మాట్లాడాలి. జస్ట్ దీనికి సపోర్ట్ చేయలేదు. ఎగ్ టాస్క్ అంటాడు, మళ్ళీ టాస్క్ అంటాడు, ఎగ్ టాస్క్ అంటాడు, ఈ టాస్క్ అంటాడు. ఇతని గురించి చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా, తిను ఎక్స్పోజ్ చేస్తున్నాడు అనే దానికంటే తినికి సపోర్ట్ చేయలేదు కాబట్టి తిను కావాలని మాట్లాడుతున్నాడు అనేది హైలైట్ అవుతుంది. అండ్ అదొక పాయింట్, అదొక వర్షన్ హైలైట్ ఇది. అండ్ సెకండ్ వర్షన్ వచ్చేసరికి సేమ్ ఇంతే, హేటర్స్ ఓట్లు పట్టుకోవాలి కాబట్టి ట్రై చేశాడు. బట్ అది మేబీ అది 9th వీక్ 10th వీక్ అయితే మేబీ ఇది ఖచ్చితంగా పాసిబుల్ అయ్యేది.
బట్ ఫినాలే వీక్ కాబట్టి సో ఎవరి ఓట్లు వాళ్ళకి వేసుకుంటారు. సో ఎవరైనా కానీ గౌతమ్ హేటర్స్ అయినా కానీ, గౌతమ్ హేటర్స్ అంటే ఆల్మోస్ట్ వేరే వాళ్ళకి ఫ్యాన్సే ఉంటారు కదా, సో ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు వాళ్ళ కంటెస్టెంట్స్కి వేసుకుంటారు కాబట్టి మేబీ తేజ ఇదైతే వర్కౌట్ కాదు, బట్ ట్రైడ్. అండ్ గౌతమ్ది నచ్చింది ఏంటంటే ఈ సినారియో మొత్తం మీద, సరే ఓకే తన పాయింట్ తను చెప్పుకుంటున్నాడు, తను చేసింది తను చెప్పుకున్నాడు, ఎవ్రీథింగ్ ఓకే. కెమెరా దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడవటం, అసలు ఏడవటం ఎందుకు కెమెరా దగ్గరికి వెళ్ళి? నీకు హౌస్లో నాకు షోలో పరిచయం తప్ప నాకు అంత పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరని తినే చెప్పాడు. నాకు తేజ కూడా అంత పెద్ద ఫ్రెండ్ ఏం కాదు, లాస్ట్ ఇయర్లో పరిచయం అయ్యాడు, ఏదో 1-2-3 సార్లు కలిసామా అని చెప్పి తనే అన్నాడు. ఎవ్రీథింగ్ తనే చెప్పాడు, నాకు ఇక్కడ ఎవ్వరు బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, నేను ఒక్కనే సోలోగా ఆడుతున్నానని చెప్పి అన్నాడు. అలా అన్నప్పుడు ప్రేరణ ఒక ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి తిట్టింది ప్రేరణ ఏడ్చాడు, వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడా? లేదు కదా. ప్రేరణ సిగ్గులేదా అని చెప్పింది, కెమెరా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడా? మిగిలిన వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడేటప్పుడు కెమెరా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడవలేదు కదా. ఎందుకు తేజ అనగా ఎందుకు వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఎందుకు కెమెరా దగ్గర కూర్చోవడం? తేజతో కూడా గట్టిగా మాట్లాడొచ్చుగా, తేజాన్ని కూడా గట్టిగా తిట్టొచ్చుగా, గట్టిగా మాట్లాడొచ్చుగా అక్కడే, మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎందుకు మాట్లాడటం? అది ఖచ్చితంగా ఫేక్ అనిపించింది. ఓకే, అదొకటి ఫేక్ అనిపించింది. మిగిలిందంతా ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన వర్షన్, తేజ చెప్పిన వర్షన్ అంతగా సాటిస్ఫైయింగ్గా నాకు అనిపించలేదు. బట్ ఇతను కెమెరా దగ్గరికి వెళ్ళి కూర్చోడం అంత అనిపించలే, సీరియస్లీ అంత అనిపించలే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ శ్రీముఖి. విషయం చెప్పే వాళ్ళని బట్టి విషయం విలువ మారుద్ది అన్నట్టు. సో శ్రీముఖి వచ్చింది, చాలా గట్టిగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది విష్ణుప్రియతోటి. లోపలికి వచ్చిన అఖిల్ అవ్వచ్చు, హారిక అవ్వచ్చు, లేకుంటే మానస్ అవ్వచ్చు, ప్రియాంక అవ్వచ్చు, లేకుంటే మొన్న రీసెంట్గా వచ్చిన వితిక అవ్వచ్చు, పునర్నవి అవ్వచ్చు, వీళ్ళందరూ కంప్లీట్గా ఆ అమ్మాయి అబ్బాయితో ఉండడాన్ని డినై చేస్తూ ఉన్నారు. నువ్వు అబ్బాయితో ఉండడాన్ని తప్పు, నువ్వు అబ్బాయితో ఉండకూడదు, అసలు నువ్వు అబ్బాయితో ఎలా ఉంటావు, నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా, ఈ కైండ్ ఆఫ్ మాటలే కొంచెం వచ్చాయి. అంటే నువ్వు ఎలా ఉన్నావు అది ఇదని. బట్ ఈ అమ్మాయి ఏదైతే ఆ అమ్మాయి విష్ణుప్రియ ఆ అబ్బాయితో ఉండడాన్ని డినై చేయకుండా నువ్వు ఓకే అది దాన్ని రెస్పెక్ట్ చేస్తూ, ఆ డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తూ, ఇంకా 2 వారాలే కదా షో, కొంచెం ఆ షోలో గేమ్ ఆడు, తర్వాత నేను ఫ్రెండ్షిప్ వరకే మాట్లాడుతున్నాను, బయటకు వెళ్ళాక చూసుకో అని చెప్పిన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కానీ, అంతకుముందు రవి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కానీ, వీళ్ళు సెలబ్రిటీ వచ్చినప్పుడు కానీ, ప్రతిసారి ప్రతి ఒక్కరు నువ్వు చేసిన తప్పు అంటారు. ఆ అమ్మాయి ఏంటి, ఒక అబ్బాయిని ఇష్టపడటం తప్ప, ఒకళ్ళు ఇష్టపడితే అది మనం బయటకు చెప్పడం తప్ప అని ఆ అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఉంది. వాళ్ళేం మాట్లాడుతున్నారు, అదేందో ఆ అబ్బాయి వెనకబడుతుంది, ఎందుకు నీకు అనవసరం అన్నట్టు ఆ అమ్మాయిని వాళ్ళు కరెక్ట్ చేసే పనిలో పడ్డారు. బట్ కరెక్ట్గా చేయాల్సింది ఆ అమ్మాయి డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తూ అమ్మాయికి మోటివేషన్ ఇవ్వాలి. సో అలా ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి శ్రీముఖి. కరెక్ట్ డెసిషన్ ఇచ్చింది, కరెక్ట్ టైంలో కరెక్ట్ మోటివేషన్ అనమాట. సో లాస్ట్ 2 వీక్స్, మేబీ నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, టపా అని చెప్పి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు అతన్ని. సో అతనితో కూర్చోటము, ఏవైతే మాటలు ఉంటాయో, నీకు నేను ఉన్నాను, నువ్వు నాకుండు, నువ్వు నాకు ప్రాణం, నువ్వు నా దిల్ కద్దారు, కానీ ఇలాంటి మాటలు తగ్గిస్తే చాలు. అతనితో ఉండొద్దని చెప్పట్లేదు అమ్మాయి, అతనితో కూర్చోవద్దని చెప్పట్లేదు. అమ్మాయి ఏమంటుంది శ్రీముఖి, నువ్వు కమాన్ పృథ్వీ అని చెప్పి అనకపోతే అతను గెలవలేడా? ఒకవేళ అనే పని అయితే అందరికీ మోటివేట్ చేయని చెప్తుంది అమ్మాయి. సో నువ్వు పర్టికులర్గా ఒక అతన్ని నువ్వు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, అందరినీ మోటివేట్ చేస్తూ మాట్లాడని చెప్పిన విధానం అయితే ఉందో ఇది కరెక్ట్. మీరు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తుంది. ఆ అమ్మాయి డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి అప్పుడు మీరు మాట్లాడితే అమ్మాయి వింటుంది. మీరు ఏకంగా అమ్మాయి చేసిన తప్పు అంటే అమ్మాయి ఎందుకు తీసుకుంటుంది, నేను తప్పు చేయట్లేదు కదా, నేను ఎందుకు తప్పు అని చెప్పి వాళ్ళ ఫాదర్తోనే మాట్లాడింది అమ్మాయి. సో అది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ పృథ్వీతో కూడా ఇదే చెప్పుద్ది, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవచ్చు కదా, డూడ్ ఆగు కొంచెం అది ఇదని. బట్ మనోడు ఆ డూడ్ నువ్వు ఆగు అలాంటివి మాట్లాడకని చెప్తే అది డిస్రెస్పెక్ట్గా ఉంటుంది వాళ్ళతోటి. బట్ అతను కరెక్ట్గా అని చెప్పాడు, నేను అమ్మాయికి చెప్పాను, సో అమ్మాయికి వినింది, సో మేము నార్మల్గానే ఉన్నాము, హోప్స్ పెట్టుకోవద్దని చెప్పి మనోడు చాలా నార్మల్గా నీట్గా అని చెప్పాడు. బట్ ఈ అమ్మాయి ఏమంటే శ్రీముఖి, సో గేమ్ ఆడండి అది ఇది అని చెప్పుద్ది ఓవరాల్గా. సో గేమ్ ఆడు అది ఇది అని చెప్పుద్ది. ఇది అన్నమాట సంగతి జరిగింది. అండ్ ఇంకా దోశ విషయం గురించి మాట్లాడుకుందాం. టేస్టీ తేజ అయిపోయింది, హారిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు తేజ ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో, అబ్బో అది మామూలు వరస్ట్ బిహేవియర్ కాదు. పొద్దున ప్రేరణ అక్కడ దోశలు వేస్తుంది, ఓకే, ఆ అమ్మాయి 5 చీజ్ దోశలు వేయాలి, 5గురికి 5 చీజ్ దోశలు వేయాలి. నార్మల్గా ఎవరైతే మిగిలిన ముగ్గురు ఉన్నారో తేజ కాకుండా అవినాష్, రోహిణి అండ్ నెక్స్ట్ 3వ పర్సన్ ఎవరు, గౌతమ్. సో ముగ్గురికి 3 దోశలు వేయాలి. సో వీళ్ళకి ఒక 5 దోశలు వేయాలి, మొత్తం 8 దోశలు వేయాలి. 8 దోశల్లో ఆ అమ్మాయి 10 దోశలు వేస్తుంది, 10లో 6 నార్మల్ దోశలు వేస్తుంది, 4 చీజ్ దోశలు వేస్తుంది.
అంటే ఇంకొక దోశ మాత్రం ఎక్స్ట్రా వేయాలి. సో ఇక్కడ 6 దోశలు ఎందుకు వేసావు, 3 దోశలే కదా అంటే నార్మల్ దోశలు కాబట్టి, చీజ్ దోశలు అయితే ఒకటి తిన్నా కడుపు నిండుద్ది. బట్ నార్మల్ దోశ ఒకటి తింటే కడుపు నిండదు కాబట్టి 2 దోశలు వేసాను. సో 6 దోశలు. ఇంకొక దోశ వేస్తున్నాను, ఆల్రెడీ వేసేస్తున్నాను కూడా, టైం అయిపోయింది. అవ్వకపోయినా కూడా పర్లేదు, ఆ 2 దోశలు ఎవరో ఒకరు తింటారు, పర్లేదు. తినకపోతే ఆ అమ్మాయి తినుద్ది, చీజ్ దోశ తినకపోతే తప్పు చేసింది కాబట్టి. ఒకవేళ టైం అయిపోయింది, అక్కడ 6 దోశలు వేసింది, ముగ్గురికి 3 దోశలు, ఈ 2 దోశలు అమ్మాయి తినుద్ది, ఏమైంది, వాళ్ళకి ఇచ్చుద్ది. ఇక్కడ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశాడు తేజ. ఎందుకు తేజ ఓవర్ యాక్షన్ చేశాడంటే ఇక్కడ బేసిక్గా నిన్న దానికంటే ముందు రోజు ఈ ఫ్రైడ్ రైస్ విషయంలో, సో ఈ అమ్మాయి వెళ్ళి అడుగుద్ది అనమాట ప్రేరణ, వాళ్ళు 2 టిఫిన్లు అయిపోతే 3వ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తే అప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది రోహిణికి. అది మనందరికీ కాదు, తనకు ఒక్కడికే ఉల్లిపాయలు తిండు కదా, సో అందుకని చెప్పి చేశాను, ఇప్పుడు అందరికైతే కష్టము, మళ్ళీ ఇవి ఉన్నాయి కదా అని చెప్పి అంటది. సో ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఎందుకు తనకి అంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అనేది ఒకటి పాయింట్. అండ్ రెండో పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అంటే ఓకే చేశారు, అవినాష్ ఉల్లిపాయలు తినడానికి ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మరి చేసే మీకు తెలియదా, మీరు క్లోజ్ కాబట్టి, కిచెన్ డిపార్ట్మెంట్ మీరే కాబట్టి, అవినాష్ ఉల్లిపాయలు తినడానికి మీకు తెలిసినప్పుడు ఉల్లిపాయలు లేకుండా ఫస్ట్ కొంచెం పక్కన పెట్టి తర్వాత ఉల్లిపాయలు వేసి చేయొచ్చు కదా, మళ్ళీ 3వ డిష్ ఎందుకు చేయటము. సో ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, అది చూసినప్పుడు మాకు కూడా క్రేవింగ్స్ వస్తాయి కదా, మాకు తినాలని ఉంటుంది కదా అని అమ్మాయి అడిగింది. అది గుర్తు పెట్టుకొని ఈరోజు ప్రేరణ ఏం చేసిందంటే, సో ఆ రోహిణి టైం వచ్చింది కదా, సో నాకు కూడా చీజ్ దోశ తినాలని ఉంది అని అన్నప్పుడు ఆల్రెడీ నిన్న ఏదైతే చెప్పిందో రోహిణి సేమ్ అదే ఆపోజిట్గా తిప్పి చెప్పింది ఈ అమ్మాయి. మీకు ఆల్రెడీ 2 దోశలు చేశాను కదా, మీరు దోశలు అడిగారు కదా, మీకు చేశాను కదా అనింది అనమాట. సో దానికి రోహిణి హర్ట్ అవుతుంది. నిన్న ప్రేరణ హర్ట్ అయింది బేసిక్గా, అది రోహిణి పట్టించుకోవాలి. ఎవరైతే వస్తే ఏం అడుగుతారో నేను చెప్తాను, మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడింది. ఈరోజు ఈ అమ్మాయి ఒక చీజ్ దోశ అడిగేసరికి ఆ అమ్మాయి కూడా నిన్నటి గుర్తుపెట్టుకొని టిట్ ఫర్ టాట్ కొట్టింది. టిట్ ఫర్ టాట్ అంటే లైక్ ఎవరు ఎలా చెప్పారో వాళ్ళకి కూడా మళ్ళీ అదే భాషలో చెప్తే కానీ అర్థం కాదు అని ఒకటి ఏదైతే ఉందో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ని అమ్మాయి అక్కడ అప్లై చేసింది. దానికి రోహిణి హర్ట్ అయింది. దానికి ఎదురుగా చూస్తున్న తేజకి రక్తం మరిగిపోయింది, మరిగిపోయింది తేజకి, సలసల మరిగిపోయి, తేజ ఎందుకు మాట్లాడతావు, ఎన్ని దోశలు వేసావు, అసలు టైంలో అసలు ఈ 10 దోశలు ఎందుకు వేసావు, 8 దోశలు వేయాల్సింది 6 ఎందుకు వేసావు, ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు ఆ అమ్మాయి నార్మల్గా మాట్లాడింది, అతని దృష్టిలో అది రూడ్ అనిపించింది. సో ఆ అమ్మాయి హర్ట్ అయింది. ఎవరు, రోహిణి గారు హర్ట్ అయ్యారని చెప్పి మనోడు తేజకి లోపల ఒక వైపు నుంచి చెన్నకేశ్వర రెడ్డి, ఒకవైపు ఇంద్రసేనారెడ్డి వచ్చి సప్పని పైకి లేచాడు. పైకి లేచినప్పుడు వాయిస్ రేజ్ చేస్తున్నాడు. అమ్మాయి జస్ట్ నార్మల్గా మాట్లాడితేనే ఇతను వాయిస్ రేజ్ చేసినప్పుడు, ఇతను ప్రేరణ మీద వాయిస్ రేజ్ చేసినప్పుడు అక్కడే కూర్చొని తింటున్న వాళ్ళకు ఎందుకు రారు, ఎందుకు మాట్లాడరు? వాళ్ళిద్దరు డిస్కషన్లోకి ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? ఇతని ఇన్వాల్వ్మెంట్ అనవసరం. పోనీ చూస్తున్నాడు, ఉండబట్టలేకపోయాడు, గట్టిగా తప్పులు ప్రశ్నించాడు అనుకున్నప్పుడు, ప్రశ్నించేటప్పుడు కొంచెం పెద్దగా అరుస్తున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు కదా ఇక్కడ. సో వాళ్ళు వచ్చి ఆబ్వియస్గా అడుగుతారు ఏం జరిగింది ఏంటి అనేది. సో దానికి అందరి మీద పడిపోతారు అంటాడు. ఏంది గురువింద గింజ కింద నలుపు దానికి తెలియదు అన్నట్టు పైన ఎరుపుడు మాత్రమే చూస్తూ ఎదుటి వాళ్ళని ఎక్కిరిస్తుందంట. ఇతను అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇతను మధ్యలో వచ్చాడు. ఇతను గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళకు వచ్చినప్పుడు నువ్వు క్లియర్గా నార్మల్గా ఇది బ్రో అని చెప్పాలి. నువ్వు చెప్పావనుకో, తర్వాత ఏంది వాళ్ళందరూ ఎందుకు వస్తారు, అమ్మాయితో మాట్లాడుతుంటే, రోహిణితో మాట్లాడుతుంటే నువ్వెందుకు వచ్చావో, నీకు నచ్చలేదు కాబట్టి రూడ్గా మాట్లాడిందని, రోహిణి హర్ట్ అయిందని అనిపించి నువ్వు వాయిస్ రేజ్ చేసావు. నువ్వు గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంటే అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు. అసలు హౌస్లో ఎవరికి దగ్గరికి రావద్దంటే ఎట్లా? ఇవన్నీ బేసిక్గా ఇప్పుడే కదా పాపం తేజ ఆ ప్రేరణతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రేరణకి బుద్ధి ఉండాలి. సీరియస్లీ వీళ్ళతో ఆ పిల్లోడు వసే అంటుంటాడు. పెళ్ళైన అమ్మాయి కదా వసే అంటున్నాడు అంటే, అరే వసే అనకు అని చెప్పొచ్చుగా, కామ్గా ఉంటుంది. వసే అని పిలుస్తుంటాడు అతన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చీపెస్ట్ బిహేవియర్, వసే అంటాం. నార్మల్ గొడవల్లో వాడు అనొద్దని చెప్పిన తేజ వాళ్ళే రెస్పెక్ట్ గురించి గొడవలు పెడితే వసే అని చెప్పి తేజ చాలా హార్ష్గా అంటాడు ఆ అమ్మాయిని. ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి ఇచ్చిన చొరవే వాళ్ళకి ఆ అమ్మాయి కిందకి తీసుకొచ్చింది. ఇప్పుడే కాదు, అంతకు 2 వారాల క్రితం ఈ అమ్మాయి మెగా చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి మళ్ళీ సేమ్ అంతే, అమ్మాయితో కావాలని గొడవ పడేవాడు తేజ. ఎందుకంటే అప్పుడు తేజ నామినేషన్స్లో ఉన్నాడు, పొద్దున్నే కంటెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గొడవ పడేవాడు. ఇప్పుడు కూడా కావాలని అమ్మాయితో గొడవ పడ్డాడు. ఆ అమ్మాయి అంటే పిచ్చిదాని లెక్క వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు, తర్వాత ఎవరైనా అనే సంగతి ఈ అమ్మాయికి తెలియకపోవడం, తెలిసినా కూడా వాళ్ళతోనే ఉండడం అనేది ఈ అమ్మాయి బుద్ధి తక్కువతాను. సో దానికి మనం ఏం చేయలేం. ప్రేరణ ఓవరాల్గా ఇదన్నమాట నాకు అనిపించింది ఎపిసోడ్లో హైలైట్స్. అది ఫైనల్గా మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే నిఖిల్ కొంచెం గట్టిగా మాట్లాడుంటే చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అదొక్కటే నిఖిల్లో అతిపెద్ద మైనస్. సో గెలిచేవాడెప్పుడు
ఎవరైతే ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటాడో మా కంటెస్టెంట్ గట్టిగా మాట్లాడాలి, మా కంటెస్టెంట్ డామినేటింగ్ వచ్చి మాట్లాడాలి, మా కంటెస్టెంట్ వాయిస్ రైజ్ చేయాలి, మా కంటెస్టెంట్ ఎదుటోడి మీదకి ఎక్కేయాలి, వీలైతే తొక్కేయాలి అని అనుకుంటారు తప్పితే స్వాతి ముత్యం లాగా నార్మల్గా ఉండాలి అని ఎవ్వరు అనుకోరు. ఈవెన్ దో అభిజిత్ లాంటి వ్యక్తినే గట్టిగా అభిజిత్ వాయిస్ రైజ్ చేసి మాట్లాడాడు. తను బలమే మాట్లాడటం అభిజిత్కి, అలాగే మాట్లాడాడు అభిజిత్ కూడా. సో అందుకని జనాలకు నచ్చారు అభిజిత్ కూల్ యాటిట్యూడ్, నార్మల్ యాటిట్యూడ్ అనేం కాదు. ఆల్రెడీ చాలా మంది చెప్పారు కదా, ఈ సీజన్లో కూడా మెహబూబ్ దిల్షా చెప్పారు కదా, అభిజిత్ అంత కూల్ ఏం కాదు, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చి పడేస్తాడని. అలా ఇచ్చి పడేశారు కాబట్టి అభిజిత్ విన్నర్ అయ్యాడు. కూల్గా కామ్గా మనకి ఎందుకు ఏదైతే ఒప్పేసుకుందామంటే కాదు, గొంతు లేపాల్సిందే, ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేయాల్సింది. యూ షుడ్ రేజ్ యువర్ వాయిస్. అట్లీస్ట్ వాయిస్ రేజ్ చేయలేదు, పాయింట్ పెట్టాలి. పాయింట్ పెట్టినప్పుడు సో వై నాట్ పృథ్వీ అని వాళ్ళు అడగటం కాదు, నువ్వు అడగాల వై నాట్ పృథ్వీ అని. వై నాట్ పృథ్వీ, వై నాట్ గౌతమ్, అట్లీస్ట్ వై నాట్ పృథ్వీ, అదనమాట సంగతి. అప్పుడు చెప్పాలన్నమాట, అరే ఇది కాదు, ఇది కంటెండర్ అవ్వడానికి కాదు, ఇది కంటెండర్ కోసమే డైరెక్ట్గా మనతో పాటు ఈక్వల్గా నెక్స్ట్ ఫినాల్ టాస్క్ ఆడడం కోసము. కాబట్టి ఆల్రెడీ వాళ్ళిద్దరిలో ఎవరైతే దానికంటే తేజ కంటే పృథ్వీ చాలా గ్రేట్, చాలా గట్టిగా ఆడాడు, నేను పృథ్వీని తీసుకుంటాను, నేను వీక్ పర్సన్స్ తోటి ఆడను, నేను స్ట్రాంగెస్ట్ పర్సన్తోనే ఆడాలనుకుంటున్నాను, నిన్న కూడా అలాగే ఆడాను, ఈరోజు కూడా అలాగే ఆడాలనుకుంటున్నాను అని ఒక పాయింట్ పెడితే నువ్వు పెడస్టల్ మీద ఉంటావు, వాళ్ళు డౌన్లో ఉంటారు. అరే వీళ్ళు చూడ వీక్ కంటెస్టెంట్తో ఆడాలనుకున్నాడు, చూసావా నిఖిల్ చూసావా టాప్ కంటెస్టెంట్తో తోప్ కంటెస్టెంట్తో ఆడాలనుకుంటున్నాడు అని ఒక పాయింట్ వచ్చింది. లేదనుకో వాళ్ళ దానికే నువ్వు ఓకే చెప్పేస్తే నిఖిల్ కూడా అంతేనా, నార్మల్ కంటెస్టెంట్తోనే ఆడాలనుకుంటున్నాడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడాలనుకోవట్లేదా, గౌతమ్ అంటే భయమా, పృథ్వీని ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అయినప్పుడు నిఖిల్కి ప్రాబ్లం లేదు, బయట వాళ్ళ ఫ్యాన్స్ ఆన్సర్ చేయాలన్నమాట. అది సంగతి. జై హింద్.